ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. సహస్ర హత్య కేసు వీడింది. ఎన్నో మలుపులు, భయంకరమైనటువంటి సంఘటనలు, సమాజం ఎటు వెళ్ళిపోతుందంటే ఆలోచనలు. 15 సంవత్సరాల ఒక చిన్న బాబు, క్రిమినల్ మాస్టర్ మైండ్ సెట్. అతడు వేసిన పథకాలు చూస్తున్నప్పుడు, ఎంట్రీ నుంచి ఎస్కేప్ వరకు అతడు చేసిన ప్లాన్స్ చూస్తుంటే పోలీసులు ఆశ్చర్యపోతున్నారండి. వాడి వయసు జస్ట్ 15 సంవత్సరాలు, కానీ వాడికి ఉన్నటువంటి క్రిమినల్ మైండ్ చూస్తున్నప్పుడు సమాజం ఎటు వెళ్ళిపోతుంది. ఇంతకీ ఎట్టకేళ్ళకి ఏం తెలిసాడు తెలుసా? వాడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి సినిమాలు చూశాడట, ఆ తర్వాత హిందీలో ఉన్నటువంటి క్రైమ్ వాచ్లు చూశాడట, యూట్యూబ్లో అనేకమైన వీడియోలు చేసి చక్కగా ప్లాన్ చేసుకున్నాడు, మర్డర్ ప్లాన్ చేశాడు. ఎలా వెళ్ళాలి, ఎలా బయటికి రావాలి. ఇంకొక కొసమెరుపు ఏంటంటే, ఆ అమ్మాయిని చంపిన తర్వాత అమ్మాయి యొక్క శరీరాన్ని కాల్చేసి ఫైర్ యాక్సిడెంట్గా చిత్రీకరించాలనుకున్నాడు. సమాజం ఎటు వెళ్ళిపోతుంది. వయసు చూస్తే 15 సంవత్సరాలు, ఇంకా మేజర్ కూడా అవ్వలేదు. కానీ ఆ బాబులో ఉన్నటువంటి ఆ పైశాచికత్వం, ఆ సాయిలో ఉన్నటువంటి ఆ భయంకరమైన మృగం లాంటి స్వభావం, నిజంగా అతడు చంపేసి యథావిధిగా స్కూల్కి వెళ్ళిపోతున్నాడట. అసలు నాకు ఏం తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. పోలీస్ ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు చాలా సాదాసీదాగా, అసలు నేను ఏ నేరం చేయలేదు అన్నట్టుగా, అసలు ఏమీ టెన్షన్ లేకుండా ఆ వ్యక్తి సమాధానం చెప్తుంటే పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ హత్యని ఎలా చేశాడనంటే, 10 సంవత్సరాలు చదువుతున్నటువంటి ఈ బాబు వాస్తవానికి 2 నెలల క్రితం సహస్ర బర్త్డేకి వెళ్ళాడట. బర్త్డేకి వెళ్ళిన తర్వాత చక్కగా కేక్ తినిపించాడు, ఆ ఇంటి పరిసరాలు చూశాడు, ఇంటి వాతావరణాన్ని చూశాడు. వాస్తవానికి ఒక దొంగతనం అనేటువంటి ఆ భయంకరమైన స్వభావం అతనిలో ఉంది. చోరీ చేయాలి. ఎందుకంటే తండ్రి భయంకరమైనటువంటి త్రాగుబోతు, సంపాదన సరిగ్గా లేదు, త్రాగేసి పడిపోతూ ఉంటాడు. తల్లి ఏమో ఆ ఇంటికి వెళ్ళి ఆమె పని చేస్తూ ఉంది, తన సంపాదన ద్వారానే కుటుంబం నడుస్తూ ఉంది. తల్లిదండ్రుల యొక్క పెంపకం సరిగ్గా లేకపోవడం ద్వారా, దైవభక్తితో పెంచకపోవడం కారణం చేత ఆ కుమారుడు వీటికి అలవాటు పడ్డాడు. ఎన్నోసార్లు బయట నుంచి తెచ్చుంటాడు. తల్లి ఏ విధంగా చేత మందలించి ఉండదు, ఎంటర్టైన్ చేసింది, ఎంకరేజ్ చేసి ఉండొచ్చు. అందుని బట్టి ఈ రోజున చాలా భయంకరమైనటువంటి మూల్యాన్ని తల్లి చెల్లించుకోవాల్సి వస్తుంది. సో పథకం ప్రకారం ముందుగానే యాక్షన్ ప్లాన్ రాసుకున్నాడు. ఎలా వెళ్ళాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఒక బిల్డింగ్ నుంచి మరొక బిల్డింగ్కి ఏ విధంగా దోకాలి అని యాక్షన్ ప్లాన్ రాసుకున్నాడట. ఆలోచన చేయండి, ఆ చిన్నవాళ్ళు ఎంత భయంకరమైన క్రూరత్వం ఉందో మీరు ఆలోచన చేయండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగిందని దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. ఎంత భయంకరమైన స్వభావం కలిగి ఉన్నాడో. ఒక అమ్మాయిని చంపడానికి ఏ విధంగా బెదురు కానీ, ఏ విధంగా భయం కానీ, రక్తం చూస్తేనే మనం భయపడతాం, రక్తం చూస్తేనే హైరాణ పడతాం. వాడు సుమారుగా 21 కత్తిపోట్లు పొడిచి ఆ అమ్మాయిని చంపేసి మరలా అక్కడ ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా వాటన్నిటిని కూడా మాయం చేసి మరలా ఏ గోడ నుంచి అయితే దూకాడో అదే గోడ నుంచి మరలా తన ఇంటికి వెళ్ళిపోయి చక్కగా భోజనం చేసి అసలు ఏం తెలియదన్నట్టుగా మరుసటి రోజున స్కూల్కి వెళ్ళిపోతున్నాడట. మీరు ఆలోచన చేయండి, మనిషి హృదయం ఎంత భయంకరంగా పాడైపోయింది మీరు ఆలోచన చేయండి. హృదయం ఎంత భయంకరంగా చెడిపోయింది మీరు ఆలోచన చేయండి. చిన్న పిల్లలు, నిజంగా మెజారిటీ కూడా తీరినటువంటి ఆ చిన్న పిల్లల హృదయాల్లో భయంకరమైన పాపం గూడుగట్టిపోయింది. ఎన్ని చూడట్లేదు మనం. చిన్నపిల్లలే, నెలల పిల్లల్ని మానభంగం చేసినట్లుగా, చిన్న పిల్లల్ని మానభంగం చేస్తున్నట్లుగా, చంపేసినట్లుగా చాలా కథనాలు మనం వింటున్నాం. వీటన్నిటికీ కారణము సోషల్ మీడియా కాదా? భయంకరమైన సినిమాలు కారణం కాదా? మనిషి హృదయంలో గూడుగట్టుపోతున్నటువంటి భయంకరమైన పాప స్వభావానికి ఈ సినిమాలు, ఆ తర్వాత ఈ సోషల్ మీడియా కారణం కాదంటారా? పిల్లలే కదా అని చెప్పి వారి చేతులకు మొబైల్ ఫోన్స్ ఇస్తాం, కానీ ఆ ఫోన్స్లో వారు ఏం చూస్తున్నారో ఎప్పుడైనా గమనించారా? ఆ ఫోన్స్లో ఎటువంటి వీడియోలు వారు చూస్తున్నారు ఎప్పుడైనా గమనించారా? మా పిల్లలంటే జస్ట్ రైమ్స్ చూస్తారండి, హెల్త్ వీడియోస్ చూస్తారు, కార్టూన్స్ చూస్తారు అనుకుంటాం, కానీ ఆ ఫోన్ ఎంత ప్రమాదకరమైంది మీరు ఎప్పుడు ఆలోచన చేశారా? ఒక్కొక్క రీల్లో చాలా భయంకరమైన స్టఫ్ ఉంది. ఆ స్టఫ్ను చూస్తున్నటువంటి మన పిల్లలు ఖచ్చితంగా చెడిపోతారు. అందులో బట్టి దేవుని లేఖనం చెప్తుంది, బాలుడు నడువలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడినప్పుడు దాన్ని తొలగిపోడు. బాలుడుగా ఉన్నప్పుడే వారిని దేవుని వాక్యం చేత వారిని పెంచాలి. మౌలిక సూత్రాలు, నీతి వాక్యాలు చెబుతూ వారిని మీద ఒక సూపర్విజన్ ఉంచాలి. వారు ఎటు వెళ్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో వారి కదలికలన్నీ కూడా గమనించాలండి. ఇక్కడ జరిగిన తప్పు ఏంటంటే, ఆ కుమార్తెను ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టడం. ఆ రోజు స్కూల్ ఉంటే బాగుండేది, కానీ స్కూల్ సెలవిచ్చారట. క్రీడోత్సవ కారణం చేత సెలవిచ్చారు. ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా కేర్ టేకర్ని పెట్టాల్సిందే. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆ చిన్న కుమార్తెని ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళారు. ఆ టైంలో ఆ విషయాన్ని వీడు గమనించాడో లేదో నాకు తెలియదు. ఇంట్లో ఎవరు లేరేమో అనుకున్నాడు. ఎప్పటి నుంచో గమనిస్తున్నాడు ఇంట్లో దొంగతనం చేయాలని. సడన్గా వారు ప్రక్కనింట్లోనే ఉండటం కారణం చేత 4th ఫ్లోర్లో ఉంటారు, వీళ్ళేమో 3rd ఫ్లోర్లో ఉంటారు. ఆ 4th ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్కి వచ్చి
ఆ వ్యక్తి అక్కడి నుంచి పిట్టగోడ దాటి అంటే గోడ దాటి ఇంట్లోకి వచ్చేటప్పటికి ఇంట్లో సహస్ర ఉంది, టీవీ చూస్తుంది అనుకోవచ్చు. ఆ టైంలో దొంగతనం చేశాడు. సుమారు అక్కడ 80,000 రూపాయలు ఉంటే వాడిని దొంగతనం చేసి వెళ్తున్నప్పుడు సహస్ర అందట మీ అమ్మగారికి చెప్తాను, లేకపోతే మా అమ్మగారికి మా నాన్నకి చెప్తాను అన్నప్పుడు ఇంకా ఆ కోపం తట్టుకోలేక తనతో పాటు ఆల్రెడీ కత్తి తెచ్చుకున్నాడు. ఆ కత్తితో గొంతుకులో పొడిచేశాడట. పొడిచిన తర్వాత కనీసం ఆ అమ్మాయి గట్టిగా కూడా అరవలేని పరిస్థితి. ఆ టైంలో అనుకున్నాడు సహస్ర బ్రతుకుంటే కనుక అందరికీ చెప్తుంది, అది మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి గొంతుకు మీద సుమారుగా 16 కత్తిపోట్లు పొడిచాడు. పొట్ట మీద సుమారుగా 6-7 కత్తిపోట్లు పొడిచేటప్పటికి కుప్పకూలిపోయింది. వెళ్ళిపోతూ ఆ గ్యాస్ను కూడా ఇప్పేయాలనుకున్నాడు. అంటే అతని ఆలోచన ఏంటి? అతని క్రిమినల్ మైండ్ ఏంటో తెలుసా? ఈ అమ్మాయిని కాల్ చేయాలి, కాల్ చేసి యాక్సిడెంట్ అయిందనుకుంటారు, ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకుంటారు అనేటువంటి భావన ప్రపంచానికి తెలియచెప్పాలనుకున్నాడు. చూడండి వాడి వయసు ఎంత, వాడి జ్ఞానం, వాడి యొక్క చావు తెలివితేటలు ఎలా ఉన్నాయో మీరు ఆలోచించేయండి. పోలీసులు ఆశ్చర్యపోతున్నారండి. వీడి వయసు ఏంటి, 5 రోజులు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు. క్రిమినల్ ఎవరో కనుక్కోలేకపోయారు. సీసీ కెమెరాలు దొరకలేదు, కనీసం ఏ విధమైన ఒక్క ఆధారం కూడా మిగల్చలేదు. కానీ ఆ ప్రక్కన ఉన్నటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక మారుడు 15 నిమిషాలు అక్కడ దాక్కుంటున్నటువంటి విషయాన్ని గమనించాడు. కాబట్టి ఎందుకు దాక్కోవాలి, ఎందుకు ఈ ప్రాంతంలో దాక్కోవాలి అని ఆ చిన్న విషయాన్ని పోలీసులు చెప్పాడు. అదే టైంలో మా ఇంటి దగ్గర 15 నిమిషాలు ఒక బాలుడు దాక్కున్నాడు అని చెప్పగానే పోలీసులు వచ్చారు. వారి ఇంట్రాగేషన్ ప్రారంభించి వాడిని పట్టుకోవడం జరిగింది. సాయిని పట్టుకున్నారు. అప్పటికే స్కూల్లో ఉన్నాడు. స్కూల్లో పట్టుకుని పోలీస్ స్టేషన్కి వచ్చి అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పట్లేదు. తమదైన శైలిలో ఎప్పుడైతే ప్రశ్నించారో అది బయటకు వచ్చింది నేరం. సాయి ఒక ఇంటిని సోదా చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఆ కత్తి, ఆ తర్వాత ఆ షర్ట్, ఆ తర్వాత వాడు రాసుకున్న యాక్షన్ ప్లాన్ చూసారా, అది బయటపడింది. వాడు రాసుకున్నాడు హౌ టు గో, హౌ టు రిటర్న్, హౌ టు కిల్, హౌ టు రోబ్, ఇలాంటివన్నీ కూడా రాసుకుని కరెక్ట్గా యాజ్ పర్ పేపర్ పెట్టుకుని వెళ్ళాడు. వాడి పోకెట్లో పెట్టుకుని ఏం చేయాలి, రిటర్న్లో కూడా ఏం చేయాలంటే గ్యాస్ వదిలేసి రావాలని వాడు యాక్షన్ ప్లాన్ రాసుకుంటే అది దొరికింది. తమదైన శైలిలో ఎప్పుడైతే ప్రశ్నించారో వాడు సత్యాన్ని బయట పెట్టాడు. ఎంత భయంకరమైనటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం ఆలోచించేయండి. ఏజ్ భేదాలు లేవండి. ఈరోజు పాపానికి వయసు భేదం లేదు. ఎంత క్రూరత్వంతో మనిషి నింపబడుతున్నాడు మీరు ఆలోచించేయండి. ఎంత మానసిక పైశాచికత్వాన్ని జరిగించాలని క్రూరమైనటువంటి స్వభావాన్ని కలిగి క్రిమినల్ మైండ్స్తో పిల్లలు ఉన్నారంటే దానికి కారణము ఈ రోజున ఈ పబ్జీ గేమ్స్ కావచ్చు, ఆ తర్వాత క్రైమ్ వాచ్లు కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో నెట్ఫ్లిక్స్లు కావచ్చు, ఇవన్నీ కూడా పిల్లల యొక్క ఆ నిర్మల హృదయాన్ని పాడు చేయట్లేదా? అందుని బట్టి పిల్లలకు దయచేసి సోషల్ మీడియాని దూరంగా ఉంచుదాం. ఇలాంటి నెట్ఫ్లిక్స్లు, ఆ తర్వాత ఈ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చినటువంటి వెబ్ సిరీస్ని పిల్లలకు చూపించొద్దండి. తద్వారా హృదయాలు చాలా క్రూరత్వంగా మారుతూ ఉన్నాయి. హృదయాల్లో పరివర్తన కోసం మనం ప్రార్థన చేయాలి. నిజంగా ఈ పిల్లలు ఇంత భయంకరంగా తయారవడానికి కారణము చాలా కారణాలు ఉన్నాయి. కొంత తల్లిదండ్రులు కూడా కారణాలుగా ఉన్నారు. ప్రియ తల్లిదండ్రులారా, మీ బిడ్డల్ని దేవుని కోసం పెంచండి. మంచి మాదిరిని వారి ముందు చూపించండి. ఆ పిల్లల ముందే మీరు కొట్టుకుంటూ, పిల్లల ముందే పాపం చేస్తూ, పిల్లల ముందే త్రాగుతూ, పిల్లల ముందే దొంగతనాలు చేస్తూ, పిల్లల ముందే వ్యభిచారాలు చేస్తుంటుంటే పిల్లలు ఏ విధంగా నైతికత నేర్చుకుంటారు? పిల్లలు ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలి, మంచిగా జీవించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు? పిల్లలు చెడిపోవడానికి తల్లిదండ్రులు కారణాలుగా కనబడుతున్నారు. పిల్లలు చెడిపోవడానికి బ్యాడ్ లిటరేచర్, బ్యాడ్ మూవీస్ అండ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ కారణాలుగా ఉంటున్నాయి. కాబట్టి పిల్లల్ని దేవుని కోసం పెంచండి. మా చర్చ్లో సండే స్కూల్ జరుగుతుంది. ఆ సండే స్కూల్లో వారికి మంచి బోధన, వారు ఏ విధంగా పెద్దలను గౌరవించాలి, ఏ విధంగా మౌలిక సూత్రాలు, న్యాయపు సూత్రాలు, నీతి సూత్రాలు పాటించాలి, ఏ విధంగా పాపానికి దూరంగా ఉండాలి, ఏ విధంగా అపవిత్రతను చూడకుండా ఉండాలి, బ్యాడ్ టచ్ ఏంటి, గుడ్ టచ్ ఏంటి, ఇవన్నీ కూడా టీచ్ చేస్తున్నప్పుడు పిల్లలు చక్కగా ఎదుగుతూ సమాజానికి, కుటుంబానికి దీవెనకరంగా ఉంటున్నారు. దేవుని వాక్యమే మనిషి హృదయాన్ని మార్చగలదు. దేవుని వాక్యమే సమాజాన్ని నిర్మించగలదు. దేవుని వాక్యమే ప్రతి హృదయాల్లో మంచి నిర్మలమైనటువంటి మనస్సును ఇవ్వగలదు. కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు సత్యంలోకి వద్దాం. సత్యం మిమ్మల్ని శుద్ధులుగా చేస్తుంది. మూఢనమ్మకాలని, అసత్యం వైపుకు వెళితే అసత్యాలు మిమ్మల్ని భయంకర పతంలోకి నడిపిస్తాయి. దేవుని వాక్యం బైబిల్ గ్రంథంలో చాలా చాలా పరిశుద్ధమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. బాలుడిని ఏ విధంగా పెంచాలి, యవనస్తులు ఏ విధంగా బ్రతకాలి, మన హృదయంలో పాపాన్ని అలక్ష్యం చేయకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని దాచుకోమని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క హత్యను, ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క మారణ హోమాన్ని, హత్యను ఏ విధంగా చూడాలి, దీని నుంచి ఏ పాఠాలు నేర్చుకోవాలంటే బిడ్డలను దేవుని కోసం పెంచాలి. వారి చదువుల కొరకు ఎంతగానో మనం ప్రయాసపడుతుంటాం. లక్షలు ఖర్చు పెడతాం వారి చదువుల కొరకు. కానీ వారి నైతిక విలువలు, వారి యొక్క నీతిని వారిలో పెంచడం కొరకు ఎటువంటి ఎక్సర్సైజులు మనం చేస్తున్నాం,
ఎటువంటి ప్రికాషన్స్ మనం తీసుకున్నాం? అందరూ బట్టి తల్లిదండ్రులారా, వారి యొక్క మనస్సు, వారి యొక్క పర్సనాలిటీ, వారి ఐడెంటిటీ, వారి యొక్క ఇండివిజువాలిటీ, వారు నీతితో బ్రతుకుతున్నారో లేదనేటువంటి విషయాలు మనం గమనించాలి. దయచేసి సినిమాలు అనేక మందిని ప్రభావితం చేస్తున్నాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేక మందిని ప్రభావితం చేస్తున్నాయి. వాడు వాటిని చూసే కదా ఇంత భయంకరమైన నేరం చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే మరలా స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళిపోతున్నాడట. వాళ్ళలో ఏ విధమైన పశ్చాత్తాపం లేదు, ఏ విధమైన రిగ్రెట్నెస్ లేదు. నేను ఇంత భయంకరమైన మారణహోమాన్ని చేశానే, టీవీల్లోనూ మొత్తం సోషల్ మీడియాలో అంతా కూడా ఇదే వినపడతా ఉంది, నేను దొరికిపోతాననేటువంటి భయం కానీ ఆ యొక్క పశ్చాత్తాపం లేదు. పోలీసు వారు ఇంటరాగేట్ చేస్తుంటే నేను చేయలేదని పశ్చాత్తాపం లేకుండా భయంకరంగా గీరగా సమాధానం చెప్తున్నాడట. ఆలోచన చేయండి, వాటి ఏదైనా ఎంత భయంకరమైన పాపం గూడుగట్టుపోయింది మీరు ఆలోచన చేయండి. దేవుని లేఖనం చెప్తుంది మనిషి హృదయం చాలా భయంకరమైంది. ఆ హృదయంలోంచే భయంకరమైన దురాలోచనలు, మత్తతలు, కక్షలు, కాముకత్వము, ఇలాంటి భయంకరమైనటువంటి పాపములన్నీ హృదయంలోంచి వస్తున్నాయి. కాబట్టి హృదయం మారాలి, హృదయంలో పరిస్థితులు మారాలి. నేను ఒక మాట చెప్పమంటారా, ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా, ఏ బాబా దగ్గరికి వెళ్తున్నా సరే హృదయంలో మార్పు రాదండి. హృదయాన్ని ఇచ్చినటువంటి దేవునికి హృదయాన్ని మార్చేటువంటి ఆ అధికారం ఉంది. అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన సృష్టికర్త కాబట్టి మన హృదయాన్ని మార్చగలడు. ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవు గతించిన సమస్తం నూతనమైన. హృదయాలు పాడైపోయి భయంకరమైనటువంటి తలంపులు కలిగినటువంటి వ్యక్తుల్ని యేసు ప్రభువారు మార్చగలడు. ఆయన ఎప్పుడైతే వారు హృదయాల్లోకి వస్తారో ఆ చెడంతా బయటకు వెళ్తుంది. జపాన్ దేశంలో హషీమ్ అనేటువంటి ఒక భయంకరమైనటువంటి నరహంతకుడు ఉండేవాడు. నిజంగా ఆ నరహంతకుడిని అనేకసార్లు పట్టుకోవాలనుకున్నారు, కానీ పోలీసు వారు కాలేదు. ఎట్టకేలకు పట్టుకున్నారండి. సంకెళ్ళు వేసి జైల్లోకి తీసుకెళ్లారు. ఎట్టకేలకు మరణశిక్ష విధించారు. ఆ మరణశిక్ష విధించే ముందు ఆ వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని చదివాడు. ఒక దేవుని సేవకుడు ఆ జైలు సెల్లోకి వెళ్ళి బైబిల్ని అలా ఇసిరేస్తే బైబిల్ చదివి యేసు ప్రభు దైవత్వాన్ని తెలుసుకుని యేసయ్యను తన హృదయంలోకి ఎప్పుడైతే ఆహ్వానించాడో తన జీవితంలో గొప్ప పరివర్తన పొందుకున్నాడు. ఒక లెటర్ రాస్తాడు. ఈ హషీమ్ అనేటువంటి భయంకరమైన క్రూరుడిని ఈ ప్రపంచంలో రాజ్యాంగాలు మార్చలేకపోయినాయి, పోలీసు వ్యవస్థలు మార్చలేకపోయారు, శాస్త్రవేత్తలు మార్చలేకపోయారు, చరిత్రకారులు మార్చలేకపోయారు, కానీ యేసు ప్రభు నా హృదయాన్ని మార్చారు. నేను ఒక నరహంతుడిగా చనిపోవట్లేదు, కానీ యేసు ప్రభు రక్తంలో ప్రతి పాపాన్ని ఇక్కడికి నీతిమంతునిగా మరణిస్తున్నానని ఆ వ్యక్తి గొప్ప సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యం జపాన్ దేశం అంతా కూడా మారుమ్రోగింది. అవును, మనిషి హృదయాన్ని మార్చగలిగింది దేవుని వాక్యము. యేసుక్రీస్తు ప్రభు వారు మతాన్ని మార్చడానికి రాలేదు, కులాన్ని విభజించడానికి రాలేదు, మన హృదయాన్ని మార్చడానికి వచ్చారు. ఈరోజున అటువంటి భయంకరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులను మార్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు సమాజంలో ఆయన ప్రకటించబడటం ద్వారా, బైబిల్ ప్రకటించబడటం ద్వారా, సువార్త ప్రకటించబడటం ద్వారా మనిషి హృదయంలో మార్పు, పరివర్తన కలుగుతుంది. పోలీస్ వ్యవస్థలు, ఆ తర్వాత రాజ్యాంగాలు చేయలేనటువంటి గొప్ప కార్యాలు దేవుని వాక్యం చేయగలుగుతుందంటో లేదని సందేహం లేదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చాలా విచారంతో మాట్లాడుతున్నానండి. పిల్లలు ఎందుకు అలా తయారైపోతున్నారు? పబ్జి గేమ్స్ అని భయంకరమైన సూసైడ్లు చేసుకుంటూ భయంకరమైనటువంటి తలంపులు, బాల్యంలోనే వారు పోర్నోగ్రఫీకి బానిస అయిపోయి బాల్యంలోనే భయంకరమైన స్వభావాలకి వారు లోనైపోతున్నారు. వారి కోసం ప్రార్థన చేయాలి, పిల్లల కోసం ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులారా, మీ బిడ్డల కోసం కొంత సమయాన్ని వెచ్చించండి, వారికి మంచి మాటలు చెప్పండి. తద్వారా వారు మంచి పెంపకంలో వారు ఎదగలుగుతారు. బాలుడు నడువలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడినప్పుడు దాన్ని తొలగిపోవడం దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అందుని బట్టి ఈ యొక్క సన్నివేశం ద్వారా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. మన బిడ్డలను దేవుని కృపలో, మన బిడ్డలను దేవుని బోధలో, దేవుని శిక్షలో పెంచాలి. దేవుని వాక్యంలో, సామెతలైన గ్రంథంలో పిల్లల్ని ఏ విధంగా పెంచాలో చాలా విషయాలు చెప్పబడ్డాయి. బెత్తం వాటి తండ్రిట తన కుమారుడికి విరోధి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అందుని బట్టి పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టండి. వారు ఏం చూస్తున్నారో గమనించండి, ఎవరితో మాట్లాడుతున్నారో గమనించండి, ఎవరితో మీరు పంపిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. తద్వారా మీరు చక్కగా దేవుని కృపలో మీ బిడ్డల్ని పెంచగలుగుతారు. సమాజానికి, దేశానికి, దేవునికి కూడా ఉపయోగకరంగా వారు ఉండగలుగుతారు. కాబట్టి ఈ విషయాలు వింటున్నటువంటి మీరు తస్మాత్ జాగ్రత్తను పాటించండి. మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి సంరక్షించునుగాక. ఆమేన్.